అభి అయితే తన రూమ్లో కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటాడు. అలా డ్రింక్ చేస్తూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అసలు స్వర మళ్ళీ ఎందుకు నా జీవితంలోనికి వచ్చింది అని చెప్పి ఆ డ్రింక్ని మళ్ళీ ఓపెన్ చేసి తాగేస్తూ ఉంటాడు. అలా డ్రింక్ తాగుతూ వినాయక చవితి పండుగకు వచ్చింది స్వరనే. ఖచ్చితంగా పంతులు గారు అమ్మాయి రూపంలో వచ్చింది స్వరనే. ఎందుకంటే నేను చూసి నాకే అప్పటికి గుండె జల్లుమన్నది. ఇక ఆ పట్టీని చూశాక ఇక కన్ఫర్మ్ చేసుకున్నాను. ఖచ్చితంగా అప్పుడు వేడుకలకు వచ్చింది స్వర మాత్రమే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అయినా స్వర, మళ్ళీ నా జీవితంలోనికి నువ్వెందుకు వచ్చావు? ఎందుకు మళ్ళీ నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నావు? నా జీవితంలోనికి నువ్వు జీవితంలో రావనుకున్నాను, అలాంటిది మళ్ళీ ఎందుకు వచ్చావు స్వర అని చెప్పి అభి అనుకుంటూ ఉంటాడు. అలా మళ్ళీ డ్రింక్ చేస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు. నువ్వు మాత్రం బాబీ విషయం తెలిసి, బాబీ నీ కన్న కొడుకే అన్న తెలిసి వచ్చావే అనుకో, నేను నిన్ను జీవితంలో క్షమించను. బాబీ నావాడు. బాబీని నన్ను నువ్వు వేరు చేయలేవు. బాబీ నీ కొడుకని నీకు తెలిసే ఉంటుంది. తెలిసే వచ్చావా లేదా నాకు దగ్గర అవ్వడానికి వచ్చావా? ఎలా వచ్చినా సరే బాబీని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వను. బాబీ నా కొడుకు. నీ కొడుకు అని తెలిసి వచ్చి నువ్వు తీసుకువెళ్ళడానికి వస్తే నేను అస్సలు సహించేదే లేదు. నేను నిన్ను క్షమించను అని చెప్పి అభి అయితే స్వర గురించి అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ స్వరపై కోపాన్ని ఇంకా పెంచుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.